హాయ్ ఫ్రెండ్స్, నేను ఫండింగ్ పిప్స్ వాళ్ళ ఛాలెంజ్ బై చేశాను నిన్న 25K ఛాలెంజ్. ఇక్కడ చూసినట్టయితే మనకు ఫండింగ్ పిప్స్లో టూ స్టెప్స్ ఎవల్యూషన్ ఇది తీసుకున్నాను. ఇక్కడ 5K మనకు ఛాలెంజ్ ఉంటుంది, 10K, 25K అండ్ 50K అండ్ 100K అప్ టు 100K వరకే మనకు ఉన్నాయి ఇక్కడ. సో నేను 25K ఛాలెంజ్ తీసుకున్నాను. 2 స్టెప్స్ ఉంటుంది ఇది. ఫస్ట్ స్టెప్లో మనకు 8% గెయిన్ చేయాలి అకౌంట్ పైన, అండ్ సెకండ్ స్టెప్లో మనకు 5% గెయిన్ చేయాలి. సో అప్పుడు మనకి ఛాలెంజ్ మాస్టర్ అకౌంట్ అనేది వస్తుంది. అప్పుడు మనం దాని మీద ఏం ఎన్ని చేస్తామో అది మనం విత్డ్రా పెట్టుకోవచ్చు. ఈ ఛాలెంజ్ పాస్ కావాలంటే ఈ 2 స్టెప్స్ అనేది మనం పాస్ కావాలి. స్టూడెంట్ 1 ఏమో మినిమం 3 days ఉంటుంది. మ్యాక్సిమం డైలీ లాస్ ఏమో 5% వరకు. ఒకవేళ ఒకటే రోజులో మనం 5% లాస్ అయితే మన అకౌంట్ బ్రీచ్ అయిపోతుంది అన్నట్టు, మళ్ళీ కొత్తది కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ మ్యాక్స్ లాస్ ఏమో 10%. అంటే 25 అకౌంట్ మీద మనం ఓవరాల్గా 2500 మనం లాస్ అయితే అకౌంట్ బ్రీచ్ అవుతుంది. అలాగే ఒకటే రోజు 5% లాస్ అయినా మనం ఈ అకౌంట్ బ్రీచ్ అయిపోతుంది, అంటే ఇంకా ఫెయిల్ అయినట్టు, ఇంకోటి కొనుక్కోవాల్సి ఉంటుంది. ఓవరాల్గా మన టార్గెట్ వచ్చేసేమో $2000 అంటే 8% గెయిన్ చేయాలి. ఇక్కడ లివరేజ్ వచ్చేమో 1:100 ఇచ్చారు. టోటల్ మనం ఎన్ని డాలర్స్ పే చేస్తున్నాం అంటే $156 పే చేస్తున్నాం. ఓకే, నేను ఆల్రెడీ కొనేసాను ఇది ఛాలెంజ్. ఇక్కడ చూసినట్టయితే ఇంకా నా మెయిల్కి వెళ్ళి చూపిస్తున్నాను. దిస్ ఇస్ ద my account ID and this is my mail ID and these are the details I have received. I will show you my CTrader login. This is my account. నేను CTrader తీసుకున్నాను అంటే మనకు MT5 CTrader ఇలా డిఫరెంట్ కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అంటే అక్కడ మనం ట్రేడ్ చేస్తాం అన్నట్టు, ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. అంటే మనకు ఇక్కడ తెలుగులో అంటే ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ చేసినప్పుడు జీరోదా, లైక్ దన్, అబ్స్ట్రాక్ట్స్ ఇలా ఎలా ఉన్నాయో ఇక్కడ మనకు CTrader అనేది ఇది ఒక బ్రోకర్ అన్నట్టు, ఒక ప్లాట్ఫామ్. యా, దట్స్ ఇట్ ఫ్రెండ్స్.